తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 8 స్థానాల్లో గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ప్రజల మధ్యలో ఉండి ఎండనక వాననక పనిచేస్తామన్నారు. 8 సీట్లు గెలవడం అనేది గొప్ప విషయమన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. బీజేపీ 8 సీట్లని కైవసం చేసుకోవడం జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కిషన్ రెడ్డి గెలుపు ఖాయమైంది. అయితే దీనికి సంబంధించి తనతో మాట్లాడే ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎట్లా అనిపిస్తుంది గెలుపు మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది తెలంగాణలో ఒక రాజకీయమైనటువంటి మార్పుకు సంకేతంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్పందించారు. భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా స్వతంత్రంగా 8 సీట్లు గెలవడం అనేటువంటిది ఒక చరిత్ర. ఈరోజు అందులో రాష్ట్ర రాజధాని అయినటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చేవెళ్ళ, అదేవిధంగా మల్కాజ్గిరి, దాంతోపాటు ట్రైబల్ ఏరియా అయినటువంటి ఆదిలాబాదు, ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ గెలవడం భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర రాజకీయాలు ఒక మలుపుగా ఇది నిలబడబోతుంది, సంకేతంగా మారబోతుంది. సార్, దక్షిణ భారతదేశంలో కూడా మంచి మెజారిటీతో మీరు సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. సో నార్త్ కాకుండా దక్షిణం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ విజయాన్ని కైవసం చేసుకున్నారని అనుకోవచ్చా? ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇది ఒక నార్త్ ఇండియా పార్టీ, దక్షిణ భారతంలో బలం లేదనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రాష్ట్రాలలో కూడా ఈరోజు మా యొక్క ఉనికిని చాటుకున్నాం. ముఖ్యంగా తెలంగాణలో మెజార్టీ సీట్లు, అదేవిధంగా కర్ణాటకలో కూడా మెజార్టీ సీట్లు సాధించడం, కేరళలో మొదటిసారిగా స్వతంత్రంగా ఒక సీటు గెలవడము, తమిళనాడులో కూడా మా ఫ్రంట్ తరఫున ఒక సీటు గెలవడం అనేటువంటిది ఒక మంచి సంకేతంగా భావిస్తాను. తెలంగాణ ప్రజలకి మీ సారథ్యంలో 8 సీట్లు గెలుచుకోవటం పట్ల ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తాము. ఒక సానుకూలమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర తెలంగాణలో పోషిస్తాము. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము. తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. ఆ దిశలోనే ముందుకెళ్తాము. తప్పకుండా తెలంగాణ ప్రజలకు మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఈ ఆకాంక్షల కోసం అయితే మీరు మమ్మల్ని ఆశీర్వదించారో దానికి అనుకూలంగానే స్పందిస్తాం. సో ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు రావటం పట్ల ఆశీర్వదించారు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అత్యధిక మెజారిటీతో గెలిపించడం పట్ల ఎంతో హ్యాపీగా ఉన్నాను అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.